హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఈరోజు అయితే తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. ఈ నోటిఫికేషన్ అనేది పిఆర్బిఎన్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో డ్రైవర్ పోస్టులకు గాను వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది. దీని గురించి చెప్తాను. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మనమైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. అది కూడా 8 అక్టోబర్ 2025 నుంచి స్టార్ట్ అయిపోయి 28 అక్టోబర్ వరకు అయితే చాయిస్ ఉందన్నమాట అప్లికేషన్ చేసుకోవడానికి. అది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు. పోస్టుల గురించి మాట్లాడినట్లయితే 45 కోడ్ నెంబర్ 45లో డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1000 వేకెన్సీస్ అయితే 1000 ఉన్నాయన్నమాట. పే స్కేల్ మాత్రం 20,960 ఉంది. ఇది పే స్కేల్ మాత్రమే. దీంతోపాటు స్టేట్ అలవెన్సెస్ కూడా చాలా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు శ్రామిక్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి శ్రామిక్ అయితే తెలుసు కదా, ఫిట్టరు, ఆయిల్ చేంజర్, మెకానికల్, వాటికి సంబంధించి ఈ శ్రామిక్ అనే పోస్ట్ ఉంటుంది. ఇందులో 743 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి కూడా 16,500 నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే దీంట్లో అలవెన్సెస్ మొత్తం కలిపి చాలా ఎక్కువ అయితే వస్తుందన్నమాట. దాంతోపాటు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనము వివిధ రకాల వేకెన్సీస్, దానికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, మీరు ఒకసారి అప్లై చేసే ముందు అయితే ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి అని మాత్రం క్యాండిడేట్కి ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క వేకెన్సీస్, మీ యొక్క డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రిక్ట్లలో కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఏ కంటింజెంట్స్కి సంబంధించి ఉంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ కంటింజెంట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇక్కడ మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కంటింజెన్స్ 1లో ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, ఆసిఫాబాద్, కొమరంభీం ఈ 4 డిస్ట్రిక్ట్లు అయితే వచ్చిందనమాట. దాని తర్వాత కంటింజెన్స్ 2లో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న ఇది చూసుకోవచ్చు. ఇందులో ఎల్ఆర్ అంటే ఏంటంటే ఆల్రెడీ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా, ఆల్రెడీ బ్యాక్లాగ్లో ఉన్న పోస్టులను యాడ్ చేశారనమాట. ఇది రీసెంట్ పోస్టులు అనమాట. ఇప్పుడు ఆ డిస్టిక్లో ఉన్న ఆ కంటింజెన్స్లో ఉన్న పోస్టులు అనమాట. దాన్ని బట్టి ఎల్ఆర్డిఆర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే మీ కంటింజెన్స్, మీ డిస్టిక్ ఏ కంటింజెన్స్లో వస్తుంది అనేది మాత్రం మీరు చెక్ చేసుకోవచ్చు. ఖమ్మం అయినా, కామారెడ్డి అయినా, మరియు నారాయణపేట అయినా, నల్గొండ అయినా, సూర్యాపేట అయినా మీరు ఏదన్నా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రామిక్ పోస్ట్కి సంబంధించిన ట్రేడ్, ఏ ట్రేడ్, ఐటీఐలో ఏ ట్రేడ్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి, ఆ ట్రేడ్ల గురించి అయితే ఇక్కడ ఉంటుంది. ఒక్కో కేటగిరీకి ఒక్కో విధంగా అయితే ఉంటుందన్నమాట. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అనేది. ఇప్పుడు కేటగిరీ 1లో చూసుకున్నట్లయితే ఆటోమొబైల్ సెక్టర్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్, ఈ డీజిల్కి సంబంధించి, ఇందులో పెట్రోల్కి సంబంధించి ఇలా అయితే కేటగిరీ 1లో అయితే 589 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కేటగిరీ 2కి సంబంధించి షీట్ మెటల్, ఇక్కడ చూసుకోవచ్చు. షీట్ మెటల్ ఎంవీబీబీ అనేది ఐటీఐలో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఫిట్టర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంట్లో 43 అయితే మీకు పోస్టులు అయితే ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట. దాంతోపాటు థర్డ్ వన్ కూడా చూసుకున్నట్లయితే ఆటో ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసి ఉండాలి, ఎలక్ట్రీషియన్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. 4th వన్లో పెయింటరు, 5th వన్లో వెల్డరు, 6th వన్లో కటింగ్ అండ్ షేవింగ్. దాంతోపాటు అలా మనం కేటగిరీ గురించి మాట్లాడిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు వివిధ కంటింజెన్స్కి సంబంధించి కేటగిరీ 1లో మనం మాట్లాడుకున్నాం కదా, మెకానికల్ డీజిల్కి, మెకానిక్ మోటార్ వెహికల్కి, పెట్రోల్ వాటికి, దాంట్లో ఎవరెవరికి ఏ కంటింజెన్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్లో వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే మీ డిస్టిక్ ఉందా లేదా, మీ డిస్టిక్ ఎన్ని ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలాగే కేటగిరీ 2కి కూడా మీరు సీట్ మెటల్కి వీళ్ళు కంప్లీట్ చేశారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ డిస్టిక్లో ఉందా లేదా అనేది మీరు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే అన్ని కేటగిరీకి సంబంధించి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫిఫ్త్ కేటగిరీకి వెల్డరు, దాని తర్వాత 6th కేటగిరీకి కటింగ్ అండ్ షేవర్ అనేది, ఇలా మీ అయితే కేటగిరీలో మీరు డిస్టిక్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు అనేది ఉన్నాయనేది డ్రైవర్ పోస్టులకు సంబంధించి అయితే ఉందన్నమాట. ఇక్కడ డ్రైవర్ పోస్ట్కి సంబంధించి ఏ డిస్టిక్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీ యొక్క పోస్టుల
వేకెన్సీస్ మీరు నోటిఫికేషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీ యొక్క డీటెయిల్స్ మొత్తం అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఫీజు ఎంత చెల్లించాలనేది ఆ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే శ్రామిక్ పోస్ట్కు, డ్రైవర్ పోస్ట్కి రెండింటికి కూడా మ్యాక్సిమం దగ్గరగానే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 300 ఉంటుంది, అదర్ వాళ్ళకైతే 600 ఉంటుంది. అదే శ్రామిక్ పోస్ట్కి అయితే 200 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది, 400 అయితే అదర్ వాళ్ళకైతే ఉంటుందన్నమాట. దాంతోపాటు మీరు పేమెంట్ ఫీజు ఎలా చేయాలి, ఆన్లైన్ ద్వారా ఏ విధంగా చేయాలనేది మీరు ఇన్స్ట్రక్షన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీ యొక్క ఫోటో అనేది, సిగ్నేచర్ అనేది ఎలా ఉండాలనేది ఇక్కడ వాళ్ళైతే చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్గా అక్కడ చూసుకొని మీరైతే అప్లోడ్ అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉన్నదనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్లో వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఎస్ఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది, వ్యాలిడ్ హెవీ వెహికల్ హెచ్పిఎంవి వెహికల్ అనేది, లేదంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనేది, లేదంటే మీ యొక్క గూడ్స్ వెహికల్ ఉంటుంది కదా, హెవీ వెహికల్, ఆ వెహికల్ అనేది, వాటి యొక్క లైసెన్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నేషనల్ అప్రిషియేషన్షిప్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. అది కూడా దేనికి, శ్రామిక్ పోస్ట్కి సంబంధించిన ఆ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుందన్నమాట. మిగతా విషయాలు మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఎలిజిబిలిటీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ డ్రైవర్ పోస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మనం జెండర్ అనేది మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది డ్రైవర్కి సంబంధించి 22 సంవత్సరాలు అనేది మినిమం ఉండాలి, 35 సంవత్సరాలు అనేది మ్యాక్సిమం ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ ఉంటే 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ ఉంటే 3 years రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఎస్సీ ఎస్టీ ఉంటే ఎంత, 40 సంవత్సరాల వరకు మీరు అప్లికేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి బీసీసీ వాళ్ళకైతే 5 years అయితే ఇచ్చారనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 years ఇచ్చారంట. అంటే బీసీ వాళ్ళకు కూడా 5 years ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే ఎస్ఎస్సి అనేది కంపల్సరీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 1st July 2025 వరకు అయితే మీరు పాస్ అయి ఉండాలి. ఇదైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ చూసుకున్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్లో మీరు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొంది 18 months మినిమం 18 months అనేది మీరు పొంది ఉండాలన్నమాట. ఆల్రెడీ పొందిన తర్వాత 18 months కలిగి ఉండాలి. ఎప్పటి వరకు, September 17 వరకు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అదైతే కలిగి 18 months అయితే ఉండాలన్నమాట. మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే మీరు మెడికల్ పరంగా ఏ డిజబిలిటీ లేకుండా ఉండాలన్నమాట. దాంతోపాటు విజన్ అనేది స్టాండర్డ్గా ఉండాలి, ఐ అనేది 6/6 ఉండాలి, నియర్ బై విజన్ అనేది J1 ఉండాలి. దాని తర్వాత కలర్ విజన్ నార్మల్ ఉండాలి. ఇలా మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం నార్మల్ అయితే ఉండాలన్నమాట. కలర్ విజన్ ఏదైతే ఉంటుందో, లేదంటే ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎవరైతే ఉంటుందో, దాంతోపాటు ఫండల్ విజన్ ఏదైతే ఉంటుందో వాళ్ళైతే ఈజీగా నార్మల్ అయితే ఉండాలి. అప్పుడే మీకైతే ఎలిజిబుల్ అయితే అవుతుందన్నమాట. దాంతోపాటు శ్రామిక్ దానికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేసుకోవచ్చు. దానికి కూడా 18 years నుంచి స్టార్ట్ అవ్వాలి. అదైతే 22 years నుంచి స్టార్ట్ అయింది. ఇది 18 years నుంచి ఉండాలి. 18 years to 30 years ఎవరైనా ఉంటే వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళకందరికీ 5 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 years అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్ అనేది నార్మల్గా రెండింటికి సేమే ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ అనేది రెండింటికి సేమే ఉంటుంది. 6/6కి సంబంధించి కరెక్ట్ ఐ అనేది 6/24, 6/32 అనేది అవసరం ఉంటుంది. మిగతా అనేది J1 విత్ గ్లాసెస్ అనేది నియర్ విజన్ ఉండాలి, లేదంటే మీరు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుందని. అంటే J1 ఉండాలి, కానీ గ్లాసెస్ ఉన్నా కూడా పర్లేదన్నమాట. దాంతోపాటు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ ఏ పోస్టులకు ఏ విధంగా ఎలిజిబిలిటీ అవసరం ఉంటుందనేది చెక్ చేసుకున్నట్లయితే ఇక నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఫిజికల్ మెజర్మెంట్ గురించి మాట్లాడినట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ హైట్ మినిమం అనేది 160 centimeters అయితే ఉండాలన్నమాట. దానికంటే తక్కువ ఉంటే మీకైతే క్వాలిఫికేషన్ అయితే ఉండదన్నమాట. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఏదైతే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందో డ్రైవింగ్ టెస్ట్లో కూడా మీరు ఈజీగా చేసేయచ్చు. అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కాబట్టి హెవీ వెహికల్ దాన్ని మీరు చైర్మన్ ద్వారా టెస్ట్ చేశారు, దాన్ని బట్టి మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. దాంతోపాటు మీరు ఏదైతే మీ యొక్క మార్క్స్ ఉంటుందో, మీ
ట్రేడ్ టెస్ట్‌కి సంబంధించి ఇప్పుడు బండి నడుపుతారు కదా! అందులో స్టార్టింగ్ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఏదైతే బండి స్టాప్ అయ్యి ఉంటుంది దాన్ని స్టార్ట్ చేసేటప్పుడు మీ మార్క్స్ అయితే మ్యాక్సిమం మార్క్స్ 6 ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే 3 ఉండాలన్నమాట. గేర్ చేంజింగ్ చేసినట్లే మీ గేర్ చేంజింగ్ ప్రాపర్ ఉంటే 8 మార్క్స్ ఉంటుంది మ్యాక్సిమం. దాని తర్వాత గేర్ డౌన్ చేస్తే 8 మార్క్స్. ఇలా మీకు అందులో టెస్ట్‌కి సంబంధించిన పోస్టులకు సంబంధించి మీ యొక్క మార్క్స్ అయితే పెరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అనేది మీరు టోటల్‌గా 60 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అందులో మినిమం క్వాలిఫికేషన్ అయితే 30 మార్క్స్ అయితే ఉందన్నమాట. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్‌గా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ దేనికి సంబంధించింది, ఇదైతే మీ యొక్క 10th క్వాలిఫికేషన్ ఇది ఉంటుంది కదా, దాన్ని బట్టి 15 మార్క్స్ అయితే వస్తుందన్నమాట. దాంతోపాటు హెవీ వెహికల్స్కి సంబంధించి 25 మార్క్స్ అయితే వస్తుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు హెవీ వెహికల్ పొంది ఎన్ని మంత్స్ అయ్యాయి అనే దాన్ని బట్టి మీకు మార్క్స్ యాడ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు పొంది ఆల్రెడీ 30 మంత్స్ అయి ఉంటే 5 మార్క్స్ యాడ్ అవుతుంది. దాంతోపాటు 36 మంత్స్ ఉంటే 10 మార్క్స్ యాడ్ అవుతుంది. 42 మంత్స్ అయితే ఉంటే 15 మార్క్స్ యాడ్ అవుతుంది. ఇలా సర్టెన్ ఇప్పుడు 48 మంత్స్ వరకు ఉంటే మాత్రం 25 మార్క్స్ అయితే మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మీ మార్క్స్ని బట్టి మీరు క్వాలిఫై అవుతారు కాబట్టి ఆ మార్క్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అన్నమాట. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, 50% అనేది ఓసీ వాళ్ళకు ఉండాలి, 45% అనేది బీసీ వాళ్ళకు ఉండాలి, 40% అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అయితే ఉండాలన్నమాట. ఓసీ వాళ్ళకు మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 50% ఉండాలి. అదే బీసీ వాళ్ళకు 45%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% అయితే మార్క్స్ అయితే రావాలన్నమాట. ఎంత మార్క్స్కి 100 మార్క్స్కి అయితే మీకు అంత మార్క్స్ రావడం అయితే జరగాలి, లేదంటే మీరు అయితే డిస్క్వాలిఫై అవుతారనమాట. శ్రామిక్ పోస్ట్ ఉంటుందో శ్రామిక్ పోస్ట్కి సంబంధించిన వెయిటేజ్ ఎట్లా ఉంటుందంటే ఐఐటి ట్రేడర్స్ సిఓఈ స్కేల్డ్ 290 ఉంటుంది కదా, దీని యొక్క అగ్రిగేట్ సర్టిఫికేట్ ఐటీఐకి సంబంధించి ఆ పోస్ట్కి సంబంధించి మీ యొక్క సర్టిఫికేట్ ఉంటే 90 మార్క్స్ అయితే మీకు వస్తుంది. దాంతోపాటు ఆల్రెడీ ఎన్ఏసి చేసి ఉంటే మీరు ఎన్ఏసి చేసి ఉంటే 10 మార్క్స్ అయితే మీకు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో ఏ ట్రేడ్ టెస్ట్ అయితే ఉండదన్నమాట. దీనికి సంబంధించి మీకు సర్టిఫికేట్లు ఉన్నట్లయితే మీకు మార్క్స్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. 90 మార్క్స్ 10 మార్క్స్ 100 మార్క్స్ టోటల్ అయిపోతుంది. దీంట్లో కూడా క్వాలిఫికేషన్ ఆఫ్ మార్క్స్ అనేది మినిమం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ దానికి ఎలా ఉంటుందో దీనికి కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ అనేది చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి మీరు అప్లికేషన్ అయితే చేసేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా హెవీ వెహికల్ కలిగి ఉండి వాళ్ళు జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ జాబ్ అయితే బంపర్ జాబ్ అన్నమాట. దాదాపుగా చాలామందికి హెవీ వెహికల్ లైసెన్స్ అనేది మ్యాక్సిమం ఉండదు కాబట్టి మీరు వీలైనంత మందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల అది ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి ఎవరెవరికైతే జాబ్ లేదో వాళ్ళు ఈజీగా కొట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట.